హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సో సిలబస్లో భాగంగా క్లాసెస్ అయితే చూస్తున్నామండి. ఫ్రీ క్లాసెస్ అన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. సో గైస్, ఓన్లీ ఏపీపీఎస్సీయే కాకుండా టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు అన్నిటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా మంచి కంటెంట్ అయితే అందుతుంది మీకు. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దేశంలో ప్రస్తుతము వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రియాక్టర్ల వివరాలు, అణు రియాక్టర్లు అండి. ఓకేనా? చూద్దాం. మరి మన దేశంలో ప్రస్తుతం వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అణు రియాక్టర్ల వివరాలు చూద్దాం. ముందుగా తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. సో బోయిసర్, మహారాష్ట్రలో ఉంది. మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం అండి ఇది. నెక్స్ట్ రాజస్థాన్లో ఉన్నటువంటి అటామిక్ పవర్ స్టేషన్ కోటా రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ కల్పక్కం తమిళనాడు. నెక్స్ట్ కైగా జనరేటింగ్ స్టేషన్ కైగా కర్ణాటక. నరోరా అటామిక్ పవర్ స్టేషన్ నరోరా ఉత్తరప్రదేశ్. కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ గుజరాత్. నెక్స్ట్ కూడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ కూడంకులం తమిళనాడులో ఉన్నాయండి. ఇవన్నీ కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి అణు రియాక్టర్లుగా మనమైతే చెప్పుకోవచ్చు వాణిజ్యపరంగా. ఓకేనా? ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. ఏ స్టేట్లో ఏమున్నాయని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారో ఒకసారి చూడండి. ఓకేనా? సో మరి 1 by 1 అయితే మనం చూద్దామండి. విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అణు రియాక్టర్ల వివరాలు. భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుందండి. అంటే ఎన్పిసిఐఎల్ అనేది ఈ యొక్క అణు రియాక్టర్ల అణు విద్యుత్ కేంద్రాలకి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఓకేనా? మరి అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, రూపకల్పన, నిర్వహణకు ఈ సంస్థే పర్యవేక్షించడం అయితే చూడవచ్చు. మన దేశంలో మొత్తము 23 అణు విద్యుత్ రియాక్టర్లు వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఏంటంటే మొత్తము 23 అణు విద్యుత్ కేంద్రాలండి. లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే? మరి వీటి మొత్తము అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 7480 మెగావాట్లుగా మనమైతే చెప్పుకోవచ్చండి. 31 జనవరి 2024 వరకు అయితే ఇది ఉందండి అఫీషియల్ గవర్నమెంట్ డేటా ప్రకారం. మరి అణుశక్తి దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 1.7% వాటాను అందిస్తుంది. అణుశక్తి దేశంలో 5వ అతిపెద్ద విద్యుత్ వనరుగా ఉందండి. ఎన్నవదండి? 5వ అతిపెద్ద విద్యుత్ వనరుగా ఉంది. మరి దేశంలో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి దేని ద్వారా జరుగుతుందంటే థర్మల్ పవర్ అండి. ఓకేనా? అంటే థర్మల్ పవర్ అంటే ఏంటి? బొగ్గు ద్వారా మరి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటిది మొదటి స్థానంలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నోట్: కాక్రాపార్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ మొదటిసారిగా క్రిటికాలిటీ అంటే నియంత్రిత విచ్ఛితి ఛాయన్లో రిజాక్షన్ ప్రారంభం యొక్క ముఖ్యమైన మైలురాయిని 22 జూలై 2020 సాధించింది. ఇది 10 జనవరి 2021 గ్రిడ్కి కనెక్ట్ చేయబడింది. ఈ యూనిట్ 30 జూన్ 2023
వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఆగస్టు 2023న యూనిట్ 3 పూర్తి లోడ్ కార్యకలాపాలను సాధించినట్లుగా అయితే తెలియజేశారు. మరి దీనితో అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6780 మెగావాట్ల నుంచి 7480 మెగావాట్లకు చేరినట్లుగా తెలుస్తుంది. మరి కాక్రాపార్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ చూద్దామండి దీని గురించి. ఫిబ్రవరి 22, 2024న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్ యొక్క 3 మరియు 4వ యూనిట్లను దేశానికి అంకితం చేశారండి ఇటీవలనే. నెక్స్ట్ కాక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్ 3 మరియు 4 ప్రపంచంలోనే అధునాతన భద్రతా లక్షణాలు కలిగి ఉన్న అతిపెద్ద స్వదేశీ రియాక్టర్గా మనకైతే తెలుస్తుంది. ఓకేనా. దీంట్లో ఏమి ఉపయోగిస్తారండి? స్వదేశీ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు అండి ఇవి. స్వదేశీ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్. నెక్స్ట్ గుజరాత్లోని కాక్రాపార్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ 4వ యూనిట్ డిసెంబర్ 17, 2023న ఆదివారము మరి మొదటిసారిగా క్రిటికాలిటీ అంటే నియంత్రిత విచ్ఛితి చైన్ రియాక్టర్ ప్రారంభించారండి. మరి దీని యొక్క ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఇది. మరి రియాక్టర్ 20 ఫిబ్రవరి 2024న గ్రిడ్కు అనుసంధానించబడింది. కానీ దీని వాణిజ్య కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభమైతే అణు విద్యుత్ సామర్థ్యము 7480 మెగావాట్ల నుంచి 8180 మెగావాట్లకైతే చేరుకుంటుంది. ఓకేనా. మరి వీటిలో 19 రియాక్టర్లు అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు, 2 బాయిలింగ్ వాటర్ రియాక్టర్లు, మిగతా 2 వివిఈఆర్ రియాక్టర్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ బోయిసార్ మహారాష్ట్రలో ఉందండి. ఇక్కడ మొత్తము 4 అణు విద్యుత్ రియాక్టర్లు ఉన్నాయండి. ఎన్ని? 4. వీటిలో మొదటి 2 రియాక్టర్ల సామర్థ్యం 320 మెగావాట్లు, ఒక్కొక్కటి 160 మెగావాట్లు. ఇవి 2 బాయిలింగ్ వాటర్ రియాక్టర్లు. వీటిని 1969 అక్టోబర్ 28న వాణిజ్యపరంగా ప్రారంభించారు. మిగతా 2 రియాక్టర్లు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 1080 మెగావాట్లు. ఇవి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను అయితే కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ ఉన్న అన్ని యూనిట్ల మొత్తం సామర్థ్యము 1400 మెగావాట్లుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ కోటా రాజస్థాన్లో ఉందండి. ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తం ఎన్ని రియాక్టర్లు ఉన్నాయి? 6 రియాక్టర్లు ఉన్నాయండి. అన్నీ కూడా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లుగా చెప్పుకోవచ్చు. హెవీ వాటర్ రియాక్టర్లు అండి ఇవన్నీ కూడా. వీటిలో మొదటి యూనిట్ యొక్క సామర్థ్యం 100 మెగావాట్లు. దీన్ని 1973 డిసెంబర్ 16న ప్రారంభించారు. రెండవ యూనిట్ సామర్థ్యం 200 మెగావాట్లు. మిగతా 4 యూనిట్ల సామర్థ్యము 880 మెగావాట్లండి. ఒక్కొక్కటి 220 మెగావాట్లండి. వీటన్నిటి సామర్థ్యం ఎంత? 1180 మెగావాట్లుగా అయితే ఉంది. నెక్స్ట్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ కల్పకం అండి తమిళనాడులో ఉంది. ఇవి 2 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు. దీని మొత్తం సామర్థ్యం 440 మెగావాట్లు. ఒక్కొక్కటి 220 మెగావాట్లు. వీటిలో 1వ యూనిట్ను 1984 జనవరి 27న, 2వ యూనిట్ను 1986 మార్చి 21న ప్రారంభించారు. నెక్స్ట్ కైగా జనరేటింగ్ స్టేషన్ కైగా కర్ణాటకలో ఉందండి. ఇక్కడ 4 రియాక్టర్లు అయితే పనిచేస్తున్నాయండి. అన్ని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లుగా చెప్పుకోవచ్చు. దీని మొత్తం సామర్థ్యం 880 మెగావాట్లు. ఒక్కొక్క దాని సామర్థ్యము 220 మెగావాట్లు అండి. మరి వీటిలో మొదటి యూనిట్ 2000 నవంబర్ 16న, 2వ యూనిట్ 2000 సంవత్సరం మార్చి 16న, 3వ యూనిట్ 2007 మే 6న, 4వ యూనిట్ 2011 జనవరి 20న ప్రారంభించారు. నెక్స్ట్ వన్ నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్లో ఉందండి ఇది. ఈ ప్రదేశంలో 2 రియాక్టర్లు ఉన్నాయండి. న్యూక్లియర్ రియాక్టర్లు 2 ఉన్నాయి. దీని మొత్తం సామర్థ్యం 440 మెగావాట్లు. ఒక్కొక్క దాని సామర్థ్యము 220 మెగావాట్లు అండి. ఇవి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు. దీనిలో మొదటి యూనిట్ 1991 జనవరి 15న, రెండవ యూనిట్ 1992 జూలై 1న ప్రారంభించడము జరిగింది. చాలా పాతవండి ఇవి. ఓకే. మరి కాక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్ గుజరాత్లో ఉందండి. దీని గురించి చూద్దాం. ఇక్కడ 3 రియాక్టర్లు పనిచేస్తున్నాయండి. ఏంటండి? 3. దీని మొత్తం సామర్థ్యం 1140 మెగావాట్లు. 1వ యూనిట్లో 120 మెగావాట్లు, 2వ యూనిట్లో 220 మెగావాట్లు, 3వ యూనిట్లో 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే జరుగుతుంది. ఇవి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు. వీటిలో మొదటి యూనిట్ 1993 మే 6న,
రెండవ యూనిట్ 1995 సెప్టెంబర్ 1న ప్రారంభించారు. మరి కాక్రాపార్ అటామిక్ పవర్ ప్రాజెక్టు మొదటిసారిగా క్రిటికాలిటీ అంటే నియంత్రిత విచ్చితి చైన్ రియాక్షన్ యొక్క ముఖ్యమైన మైలురాయిని 22 జూలై 2020న సాధించింది. ఇది 10 జనవరి 2021న గ్రిడ్కు కనెక్ట్ చేయబడింది. ఈ యూనిట్ 30 జూన్ 2023న వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఆగస్టు 2023న యూనిట్ 3 పూర్తి లోడ్తో కార్యకలాపాలను సాధించడానికైతే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కాక్రాపార్ అటామిక్ ప్రాజెక్టు 4వ యూనిట్ డిసెంబర్ 17, 2023న ఆదివారం మొదటిసారిగా క్రిటికాలిటీ అంటే నియంత్రిత విచ్చితి చైన్ రియాక్షన్ ప్రారంభించడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్యమైన మైలురాయిని సాధించడాన్ని చెప్పుకోవచ్చు. రియాక్టర్ 30 ఫిబ్రవరి 2024న గ్రిడ్కు అనుసంధానించబడింది. కానీ దీని వాణిజ్య కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు. నెక్స్ట్ వన్ అండి, కూండంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ అండి. ఇది కూడా తమిళనాడులో ఉందండి కూండంకులం. మరి ఇక్కడ 2 అణు రియాక్టర్లు అయితే పనిచేస్తున్నాయి. ఇవి రష్యా తయారు చేసిన రియాక్టర్లు. దీని మొత్తం సామర్థ్యం 2000 మెగావాట్లు. ఒక్కొక్క దాని సామర్థ్యం ఎంత అండి? 1000 మెగావాట్లు. మిగతా అన్ని రియాక్టర్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న రియాక్టర్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లు. నోట్, వివిఆర్ను రష్యాలోని వోడ్యోనాయ్ ఎన్ఏ గెటిస్కే రియాక్టర్ అని కూడా అంటారండి. అనగా వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్ అని పేరు రష్యాలో. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు అవే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఎప్పుడు ఏది స్టార్ట్ చేశారు, అది అణు రియాక్టర్ పేరేంటి, మొత్తం సామర్థ్యం ఎంత అని చెప్పేసి మళ్ళీ ఒక సమ్మరీ టైప్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. మరి నోట్, గుజరాత్లోని కాక్రాపార్ అటామిక్ పవర్ ప్రాజెక్టు 4వ యూనిట్ డిసెంబర్ 17, 2023 ఆదివారం మొదటిసారిగా క్రిటికాలిటీ అంటే నియంత్రిత విచ్చితి చైన్ రియాక్షన్ ప్రారంభించడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్యమైన మైలురాయిని సాధించడం జరిగింది. మరి రియాక్టర్ 20 ఫిబ్రవరి 2024న గ్రిడ్కు అనుసంధానించబడింది. కానీ దీని వాణిజ్య కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభమైతే అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7480 మెగావాట్ల నుంచి 8180 మెగావాట్లకైతే చేరుకుంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, అణు విద్యుత్ కేంద్రాలు ఇవన్నీ కూడా. మరి యొక్క అణు విద్యుత్ కేంద్రాలలో మళ్ళీ రియాక్టర్లు కూడా ఉంటాయండి. ఓకేనా, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో రియాక్టర్లు ఏంటి, నెక్స్ట్ కోటా రాజస్థాన్లో ఉన్నటువంటి అణు రియాక్టర్లు ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.